ఇక ఎరువుల సబ్సిడీని తగ్గించే క్రమంలో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఎరువుల సబ్సిడీని ఇంతకాలం కంపెనీలకు చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇకపై నేరుగా రైతులకు అందించడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి ఎరువు బస్తాపై 10% ధరలు పెరగనున్నాయి. ఎప్పటి నుండో చర్చలకు పరిమితమైన న్యూట్రియంట్ బేసిస్ సబ్సిడీకి ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు రాయితీలను కంపెనీలకు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి నేరుగా రైతులకే అందించనుంది. సబ్సిడీ మొత్తాన్ని తగ్గించడానికి, ఎరువుల దుబారాను అరికట్టడానికి కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో యూరియా ధర 10% అంటే టన్నుకు ₹483 చొప్పున పెరగనుంది. దేశంలో ప్రస్తుతం 5.2 కోట్ల టన్నుల ఎరువుల వినియోగం జరుగుతోంది. ఈ న్యూట్రియంట్ బేస్ సబ్సిడీలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎంఆర్పీస్ని ఒక 5% పెంచి, అంటే అత్యధికంగా 5% కంటే పెంచడానికి కూడా గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే బస్తా డిఏపి మీద ₹30, బస్తా యూరియా మీద దరిదాపు ₹40 పెంచే అవకాశం ఉంది. ఎప్పుడు పెంచేది అనేది మనం రాబో బడ్జెట్ అయ్యాక దీర్ఘంగా మనకి ఈ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తుంది. ఎరువుల తయారీకి ముడి పదార్థాలు ఎక్కువగా విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరలు పెరిగినప్పుడు సబ్సిడీ భారం పెరుగుతోంది. 2008-9 సంవత్సరంలో ₹1,17,000 కోట్ల ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించడం దీనికి ఉదాహరణ. ఈ సబ్సిడీ భారాన్ని క్రమంగా తగ్గించుకోవడానికి ప్రభుత్వం కొత్తగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల ఫెర్టిలైజర్ కంపెనీలు సబ్సిడీ కోసం ఎదురు చూడడం తప్పుతుందని, పాయింట్ ఆఫ్ సేల్ వద్దే కంపెనీలకు మొత్తం ధర చేతికందుతుందని నిపుణులంటున్నారు. ముఖ్యమైన అబ్జెక్టివ్ ఏమిటంటే గవర్నమెంట్కి ఈ న్యూట్రియంట్ బేస్ సబ్సిడీ ద్వారా సమతుల్యమైన ఎరువులు వాడకం అభివృద్ధి చెందాలని, తర్వాత సబ్సిడీ మీద ఒక కళ్ళెం వేసి 55,000 నుంచి 56,000 కోట్లలోగా అరికట్టాలని గవర్నమెంట్ యొక్క ఒక ముఖ్యమైన ఉద్దేశం. దీనివల్ల భారతదేశంలో రైతులకి వివిధ రకాలైన ఫర్టిలైజర్స్, కొత్త రకమైన ఫర్టిలైజర్స్ కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా సరైన సమయంలో సబ్సిడీ టైంకి అందే అవకాశం కూడా ఉంది. అట్లాగే మన రానున్న కాలంలో మన భారతదేశంలో నేలలు కూడా బ్యాలెన్స్ ఫర్టిలైజర్ దిశని ప్రయాణిస్తాయని అనుకుంటున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న సబ్సిడీని అర్హులైన రైతులకు ఏ విధంగా అందిస్తుందన్నది పెద్ద సవాల్. దీనికి ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో 9 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇక మిగతావి కూడా త్వరలోనే అందించడానికి ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. ఈ కేంద్రం నిర్ణయంతో కంపెనీలకు ఇష్టానుసారం ధరలు పెంచే అవకాశం ఏమాత్రం లేకుండా ప్రభుత్వం నియంత్రణ చేసింది. కేవలం 10% మాత్రమే ధరలు పెంచే అవకాశాన్ని కంపెనీలకు కల్పించింది.